అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. నిన్న కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశారని మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కవిత గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో లెఫ్ట్ వైపు ఉండేవారు, ఇప్పుడు చెగువీరి అన్నారు, ఇప్పుడు రైట్ వైపు వెళ్ళిపోయారని కూడా కవిత గారు నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల పట్ల అటు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ వ్యాఖ్యలు కవిత గారు చేయడం సరైనది కాదని కూడా తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ విషయం మీద గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం కవిత గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు అంటే రాజకీయ పరంగా చేశారా, లేకపోతే వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు కవిత గారు చేసిన వ్యాఖ్యలకు కారణాలు ఏంటంటే ఈ ఏపీలో అదేవిధంగా డిప్యూటీ సీఎం కూడా అన్ఫార్చునేట్లీగా అంటే అనుకోకుండానే డిప్యూటీ సీఎం అయ్యారని కూడా కవిత గారు నేను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు అనే వ్యాఖ్యలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు అని చేసిన ఏవైతే రెండు వ్యాఖ్యలు ఉన్నాయో ఖచ్చితంగా ఇది తెలంగాణలో పెద్ద దుమారం రేపేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీ సంబంధించిన అభిమానులు కావచ్చు, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం అంటే వాస్తవంగా గమనించినట్లయితే మాత్రం తెలంగాణలో కూడా కవిత గారి వ్యాఖ్యలకి కారణాలు అంటే తెలంగాణలో కూడా ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని మన సమాచారం. అంటే రేపు రాబోయే కార్పొరేట్ సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి ఏపీలో ఏ రకంగా అయితే కూటమిగా ఏర్పడి విజయం సాధించారు, ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఆ రకంగా విజయం సాధించేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి నుంచే డిగ్రేడ్ చేసే ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పొలిటీషియన్ కాదు, అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ని తెలంగాణలో ఆ స్థాయిలో అంటే ఏపీలో ఉన్నంత స్థాయిలో తెలంగాణలో ఉండనివ్వకుండా అంటే ఉండే స్థాయి లేదు అని చెప్పేందుకు ఆ వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా డిగ్రేడ్ చేసే అవకాశాలు డిగ్రేడ్ చేయడానికి ఈ వ్యాఖ్యలు అన్నారా అనేది ఖచ్చితంగా మనం అంటే ఎందుకంటే ఖచ్చితంగా రేపు మూడు పార్టీలు కలిసి తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక రాజకీయ పరంగానే ఈ విమర్శ చేశారని మనం భావించుకోవచ్చు. కాబట్టి ఏదైతే కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మాత్రం తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు పెను దుమారం రేపే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సింగిల్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీతో ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేము, బీజేపీతో కలిసి పోటీ చేసే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సింగిల్గా ఉంది కాబట్టి ఆ రకంగా వ్యాఖ్యలు చేశారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ రకంగా వ్యాఖ్యలు చేశారా, ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా పొలిటికల్ పరంగా మాత్రమే చేశారని మనం చెప్పుకోవచ్చు, వ్యక్తిగతంగా చేయలేదు. కాకపోతే ఏవైతే ఈ వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పి కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవి చాలా ట్రోలింగ్ అవుతున్నాయి. అదేవిధంగా కవిత గారి మీద జనసేన పార్టీ సంబంధించిన జనసేన నాయకులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాబట్టి కవిత గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక క్లారిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద ఈ వివాదం అనేది సద్దుమణిగే అవకాశం ఉంది, లేదంటే ఈ వివాదం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటు జనసేన పార్టీ నుంచి కావచ్చు అఫీషియల్గా ఎవరు స్పందించలేదు. తెలంగాణలో బీజేపీ నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ లాంటి ఇలాంటి చాలామంది ఎంపీలు కూడా స్పందించారు. కానీ జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా మాత్రం ఎవరు ఈ వ్యాఖ్యల మీద కౌంటర్ ఇవ్వలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలకు గల కారణాలు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యాఖ్యలు మళ్ళీ వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనేసి ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క వివాదం సద్దుమణిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.